కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్లో ఈ నెల 15వ తేదీన జరిగిన హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, వీటిలో భాగస్వామ్యం ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నట్లు కాకినాడ 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు సిఐ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ, వన్ టౌన్ ఎస్ఐలు ఎం సాగర్ బాబు, పివిసి స్వామినాయుడు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లివింగ్ రిలేషన్ ఉన్నట్టు, ఆ రిలేషన్లో భాగంగా ఆమె ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి అనేది చేస్తూ ఉన్నట్లు, దానిలో భాగంగా వీళ్ళిద్దరికి మధ్యలోని ఈ మృతుడికి ఈవిడికి మధ్యలో గొడవలు జరిగినట్లు, ఆ గొడవల్లో భాగంగా భరించలేక ఆవిడ వాళ్ళ తమ్ముడిని, అలాగే తమ్ముడి యొక్క స్నేహితుడిని, అలాగే మరొక ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి కోసం వచ్చిన ఒక సెక్స్ వర్కరు, అలాగే ఆమె భర్త, వీరందరూ కలిసి అతన్ని రూమ్లో కట్టేసి అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్ రాడ్డు, అలాగే కట్టెన్ రాడ్డు, ఇలాగా వేరు వస్తువులతోటి ఒక శనివారం మధ్యాహ్నం 12:30 తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు రీతిలో కొట్టడంతో అతను చనిపోయినట్లు, ఆ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర పడేసి పారిపోతే తర్వాత ఆ విషయం మీద మనం ఈ హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళని పట్టుకోవడానికి ఒక 3 టీములు నిరంతర కృషి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు మరి డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలను అనుసరించి ఈ యొక్క కేసుని వెంటనే చాకచక్యంగా ఛేదించగలిగాం. వాళ్ళ 3 ఎవరైతే మనకి అక్యూజ్డ్ కత్తుల దుర్గా, అలాగే అక్యూజ్డ్ ఏటు కాకర నాగేశ్వరరావు, ఇతను కజిన్ అవుతాడు అమ్మాయికి, అలాగే అతను కూడా వచ్చిన స్నేహితుడు పార్ల ప్రసాద్, ఈ 3 కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఇందులోని మిగతా ముద్దాయిలు 2 కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ముందుట హాజరుపరచడం జరుగుతూ ఉంది.